టుడే మనం ఫిష్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2 తీసుకుందాము. దాని తర్వాత టమోటాలు 2, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత కరివేపాకు అలా కొంచెం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత 2 నిమ్మకాయ సైజులంతా చింతపండు తీసుకోండి. ఒక మామిడికాయ, పుల్లగా ఉండే ఒక మామిడికాయ తీసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేయండి. నేను ఫిష్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకున్నాను. మీకు ఏ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసేసుకోండి. మీరు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. దాని తర్వాత ఆవాలు మంచిగా ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్నాం కదా సన్నవి ఆనియన్స్, అవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ అంటే కొంచెం 80% ఉడికేటట్లు చేసుకోండి. ఒక సాల్ట్ వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. దాని తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. టమోటా తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఫ్రై చేయండి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. 80% కుక్ అవ్వాలండి, అలాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించాను కదా, అలా ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి ఫిష్ కర్రీలో. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. దాన్ని కూడా అలా కొంచెం ఫ్రై చేయండి. మీరు నచ్చితే మిరియాల పౌడర్ కూడా ఒక చిటికెడు వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీరు వేసుకునే పని అయితే వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, ఒక టేబుల్ స్పూను. దాని తర్వాత చింతపండు ఉంటుంది కదా, మనము ఈ మగ్గే లోపల చింతపండుని స్మాష్ చేసి పెట్టుకోండి చేత్తో. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్, నేను 3 తీసుకున్నానండి. కారం బాగానే తింటాం మేము ఫిష్ కర్రీలో, సో నేను 3 వేసుకున్నాను. ఆ మామిడి ముక్కలకి చింతపండుకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ నాకు సరిపోతుంది. సో అంత వేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. ఒక మీడియం ఫ్లేమ్లో అలాగే ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేను ఒక 2 వేసుకున్నాను చిన్న పచ్చిమిర్చి, దాన్ని కూడా ఫ్రై చేయండి. తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా మనం చింతపండు రసాన్ని తీసుకుందాము. ఆ పల్ప్ని వేయండి, మిగిలిన చెత్తని పక్కన తీసేసేయండి. మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేసి మిగిలిన పల్ప్ వచ్చింది కూడా వేయండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా చూడండి, అట్లాగా వచ్చేటట్లు వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, మనకి ముక్కలు మునగాలి కర్రీలో, పులుసులో అంత వేసుకోండి. పైనే అట్లాగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీరను వేసుకోండి. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేసుకోండి లేకపోతే. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. నేను ఫిష్ ఫ్రై చేశాను, మిగిలిన తల ముక్కలు, తోక ముక్కలు, ఇంకా ఒక పీస్ వాటితోనే కర్రీ చేశాను నేను. మీరు నార్మల్గా అన్నిటితో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా, అలాగా కర్రీలో మునగాలన్నమాట ముక్కలు. మరీ ఎక్కువ చేసుకోవద్దు, వాటర్ వేసి తక్కువ చేసుకోవద్దు, మీడియంగా వేసుకోండి. నేను ఒక స్పెషల్ పొడి వేసానన్నమాట. ఫిష్ కర్రీలో ఒకటే వేస్తాము టేస్ట్ కోసము, దాన్ని కూడా ఒక వీడియో చేసి పెడతాను నేను, దాన్ని ఫాలో అవ్వండి. అలా ఆ పొడిని తయారు చేసుకొని ఫిష్ కర్రీలో వేసుకోండి, లాస్ట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పీసెస్ని, దాన్ని కూడా వేసేసుకోండి. మ్యాంగో తీయగా కాకుండా పులుపుగా ఉండే మ్యాంగోని వేసుకుంటే ఫిష్ కర్రీలో మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మ్యాక్సిమం 90% అయిపోయింది కర్రీ. ఇంకా అట్లాగే మూత పెట్టి ఒక 5 మినిట్స్ చాలండి కుక్ చేయండి, అంతే అయిపోతుందండి. టేస్ట్ ఒకసారి చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చూసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో, మీడియంలో కూడా పెట్టొద్దు, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టండి. అంతే అండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోద్ది ఈజీగా.
కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, అది కొంచెం మళ్ళీ ఒకసారి పైన అలాగ స్ప్రింకిల్ చేసుకోండి. అంతే అండి, ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.